ఎటు చూసినా కొండలు గుట్టలే, ఏడ వెతికినా పచ్చని పొలాలే. మనుషులను చూస్తే చాలు లొల్లి వేసే పిట్టల కిచకిచలు వినబడుతున్నాయి కదా, నన్నే బెదిరిస్తాను. ఎవరితోని పని లేకుండా సాగిపోయే సెలయేర్లు, జలపాతాలు. ఇది మా పల్లె. ఈ పల్లెలో ఒక అందమైన అమ్మాయి, రమ్య ఆనందగిరి. పెద్దగా చదువుకోలా, వ్యవసాయం మాత్రం బాగా తెలిసిన పిల్ల. గమ్మత్ ఏంటంటే కూలి పనికి పోయి 20 గుంటల పొలం కొనుక్కుంది. మహా పిసినారి పిల్ల అని పేరు, మొండి ఘటమని నానుడి. ఇది మా ఊరిలో జరిగిన కథ, నిజంగా జరిగిన కథ, ఒక స్ఫూర్తినిచ్చే కథ. రమ్య ఆనందగిరి. లేదు ఎటువైందో, నాకే పానం మంచిగా ఆరోగ్యం మంచిగా లేక నేను పిల్ల కోసం ఎక్కులాడతానా. ఎటువైందో ఏమో తెలియదు, తిరగబోతుంది ఉంటదా? ఏమైనా తిరుగుడు కావాలి, పని పాట చేయదు. ఎప్పుడు తిరుగుడు మన తిరగబడి ఉంటది. ఈ పోర్ ఎటువైందేమో, ఫోన్ ఎత్తుతలేదు. హలో చెప్పే. ఎక్కడున్నావే రమ్య? బయట ఉన్నానే. ఎక్కడ? నువ్వేందో చెప్పరాదు. నేను బయట ఉన్న పనేది చెప్పరాదు. ఎటువైనా మీ మమ్మీ పొట్టు పొట్టు తీరుతాను, బోల్ బొక్కలు అడ్డదో మావా. ఆడికి ఎందుకు పోయినవే ఇప్పుడు? నీకోసమే. ఏం పని? నేను ఎప్పుడు ఉండే కానే ఉన్నా రాయిడికి. నేను ఇక్కడికి వచ్చినా, నువ్వు ఎక్కడున్నావే? మీదికి చూడు. నీకేమైనా పిసనా గింత మీదకి కూర్చున్నాం? ఒకసారి చూడు చూడు ఎట్లా ఉంది. ప్రపంచం అంతా మన కాళ్ళ కిందట ఉన్నట్లేదా? ఏంటిదే? రా కూసో. చెప్పు ఇప్పుడు. చిట్టేద్దామా అనే? సరే వేద్దాం. సరే పా మరి పోదాం. అబ్బా నేను తర్వాత వస్తాను. అబ్బా రాయే, భయం అవుతుంది దిగాలంటే. నేను తర్వాత వస్తాను. ఏ గింత ఎత్తునున్నావు, ఏ కూర్చొని భయం అవుతుంది అని పా పోదాం. నేను తర్వాత వస్తాను చెప్తాను కదా, తర్వాత వస్తాను. ఇంటికాడ పని ఉంది, రాయే పోదాం. తర్వాత వస్తాను. నువ్వు రాయే పోదాం. నువ్వు చెప్తే అర్థమైతలేదా నీకు? నేను తర్వాత వస్తాను చెప్పినా కదా, ఎందుకు అడుగుతాను పదే పదే? తర్వాత వస్తాను వెళ్ళు. రమ్య ఏడుస్తుందా? రమ్య ఏడుస్తుందా? రమ్య ఏడుస్తుందా? బక్కి ఏడుస్తున్నావా? నన్ను ఇంకోసారి బక్కి అన్నమే అనుకో, ఈ సంద్రాలకి వెళ్ళి కింద పడితే నేను. బక్క ఉన్నదని బక్కి అనకపోతే పందిదానా అనమంటావు మరి? అగో మళ్ళీ అదే పిలుపు. సరే పిలువ గానీ ఏమైంది నీకెందుకే? నేను ఈటీవీ న్యూస్ లాగా పద్మ టీవీని అందరికీ చెప్పద్దా? ఏం చెప్తా నా గురించి? ఏం చెప్తావు? మా రమ్య కృష్ణ ఏడుస్తుందో, మేఘలు కొయ్యాలి, కళ్ళు అంచాలి అని అందరికి అరిచి చెప్పద్దా? నీ బోందే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి పో. సరే కానీ పోతా గానీ ఏమైందో చెప్పి, నీ బాధ ఏంటి? ఏం లేదు, వెళ్ళు. ఎంత అడిగినా అయిపోతట్లేదు ఇక. రమ్యకృష్ణ ఏడుస్తుంది మా ఊరి ప్రజలారా. రమ్యకృష్ణ ఏందా? రమ్యకృష్ణ నా పేరు రమ్య. పిచ్చి పిచ్చి కొర్రకు. ఏమైందో చెప్తలేవు, ముక్కంత మూతంత ఎర్రగా అయింది. ఏమైంది పూరి, ఎందుకు ఎడుతున్నావు? జర చెప్పరాదే. ఏం లేదు కానీ పోందా. ఓ బొడ్డి అడిగేది నిన్నేనే. పోరి సంపత నీ పోరికే రా, పోదాం రా, రమ్మని చెప్పినా కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు? నేను తర్వాత చెప్తాను చెప్పినా కదా నువ్వు. నేను తర్వాత చెప్తాను చెప్పినా కదా, నన్ను విసిగియకు నువ్వు. నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు తర్వాత చెప్తాను చెప్పినప్పుడు తర్వాత. ఇప్పుడు నీకు అంత ఇంపార్టెంటా తెలుసుకోవాల్సింది? అంత ఇంపార్టెంట్ చెప్తా. నాకు ఇప్పుడు పైసలు కావాలి, ఇస్తావా? ఎన్ని ఎన్ని? నాకు ఎన్ని కావాలి నీకు తెలుసా? రూపాయల. ఓరి సరత్తు దెవడ పని రాలుతాయి. జోకులు అనిపిస్తుందా నేనంటా అంటే? నువ్వు అప్పటి నుంచి బాగా ఎక్కువ చేస్తాను పద్మ, చెప్తానా? ఇక తన్నుతే ఆడవాడితో పోరి. సరే నేను పోతానా, మా నన్ను తిడుతుంది. నువ్వు కూడా అదే పని చేయి. నీకేమైనా పెద్ద ఇదా? తిరగవా ఇప్పుడు ఇల్లు, ఇప్పుడు ఇల్లు కాక వచ్చిందా నీకు?
ఇప్పుడు ఒక రాజ్యం పోతా నువ్వు ఒక రాజ్యం పోయి తిరిగి తిరిగి ఇప్పుడు అక్కడ ఇల్లంతా ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఏమైంది? ఏమైంది? నేనే జనంతో చెప్తానంటే జనమత్త ఏమైతుందో గోలేసుకొని చావరా దగ్గర ఏమైంది? కానీ దగ్గరకుండా చేసి పెట్టు, అందరికి చేసి పెట్టా. ఒరతానం వేసి ఒర్రేదో ఒరుతానం చెయ్యనా పని ఎడిపోతుంది వచ్చినాక ఏకపోతే నేను కాకపోతే ఇంకెవడు చేస్తాడు? చేస్తాను. ఇక నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటకు పోయేస్తా. బయటకు పోయి వచ్చినాక చేస్తా. జనం తొర్రకు తలకాయ తినకు మనుషు. మళ్ళా వచ్చింది మళ్ళీ తిరగబోతుంది. ఇక ఇంకెక్కడ గుర్తొస్తుంది అన్నాడు. ఎంతకాలం చేసి చెప్తారు. నేను ఏమైనా తిరుగు నేను తిరు నా జనం అయితే నన్ను పట్టి చూడలేదు, కేసులే గోలంటే లేదు అని ఉండేది మిగతా కదా వాళ్ళు. అన్న ఆగవా ఒక్కసారి? చెప్పడమ్మా ఏంటి అన్న కొంచెం పైసలు అవసరం ఉంది, ఇస్తావా అని. పైసలు అంటే ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు రావడం. మరి కదా అది ఆలోచించుకొని ఒక 20,000 కావాలి, జరంత చూడరాదు. ఇంతవరకు నేను ఎవరికి ఎందుకంటే మీతో లేడీస్ ఇంతవరకు ఎవరికి బాయ్స్ అంటే ఇచ్చేసిన నేను అందరూ 5 పని కడతా. కానీ మీతో వడ్డీ ఎంత అన్న మంచిదా అన్న, నేను కడతా, కంపల్సరీ కడతా. నువ్వు అన్న టైంకి నేను ఇస్తా. కొంచెం బాగా పరిస్థితి బాగా ఇది ఉంది, కొంచెం అవసరం ఉంది. నువ్వు ఎంత అన్న చెప్పు, నేను ఇస్తా. నేను కంపల్సరీ నువ్వు అన్న టైంకి నేను ఇస్తా. అదే మనం నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ కాకపోతే నన్ను ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు ఆడేవాళ్ళకు. దాన్ని అర్థం చేసుకొని కదా మరి కొంచెం నమ్మే నేను చెక్క నీకు కంపల్సరీ కడతా. నేను కట్టకుండా నేను ఏమి ఉన్నా. నువ్వు ఎంత వడ్డీ అంటావు అంత నేను ఖచ్చితంగా నువ్వు అన్న టైంకి నేను ఇస్తా. నీకు అంతే వడ్డీ నీకు ఖచ్చితంగా నేను ఇస్తా. సరే ఇంతవరకు నేను ఎప్పుడు ఆడవాళ్ళకి ఇవ్వలేదు. సరే కొన్ని ఆలోచించుకొని చెప్పు సాయంత్రం. జరంత చూడన్నా. సరే ఓకే, నేను సాయంత్రం చెప్తాను. అక్క కొంచెం పైసలు అవసరం ఉన్నాయి, కొంచెం అరేంజ్ చేసి ఇస్తావా నాకు? ఇప్పుడు అంటే ఎట్లా? మొన్ననే చిట్టికి కట్టినా డబ్బులే ఎవరన్నా అడిగిరాదు, వడ్డీ ఎంతైనా మంచిదా, నేను కడతా. 2-3 రోజుల ముందు నుంచి అడిగినా ఎవరన్నా అడిగితే కడుతుంది కావచ్చు, కానీ కష్టం. అబ్బా సాయంత్రం వరకు చూడరాదు, వడ్డీ ఎంత అయినా మంచిదా, నేను కడతా. ఇప్పుడు ఎవ్వరు ఇచ్చినట్టు లేదు. ఇప్పుడు ఎండాకాలం లేదు, ఎవ్వరు కూడా ఒప్పుకుంటలేరు. మాకు కూడా అవసరం ఉంది కానీ ఏడా అయితలేదు. ఒకసారి చూడక్క ప్లీజ్ అక్క, బాగా అవసరం ఉంది. ఎవరినన్నా అడుగుతా, ఒకవేళ అయితేనేమో అవుతాయి, లేదంటే లేదు. చూడు కొంచెం అప్పటికి నేను చెప్తా, అయితేనేమో అవుతాయి, లేదంటే లేదు. సరే కానీ చూడు కంపల్సరీ, బాగా అవసరం ఉంది. ఎంతైనా మంచిగా కడతా. ఎంతైనా కానీ ఇప్పుడు దొరుకుడు కష్టం, కానీ ట్రై చేస్తాను. సరే సరేనా? అప్పటికి చెప్తాను. సరే అక్క కంపల్సరీ చెప్పు, ఏదైనా మరి చెప్పు. ఏదైనా చెప్తా, ఇది కాంది చెప్పు మరి.
ఎడిపోయినా పైసలు కొడతారు, ఏం చేయాలి, ఎడుకోవాలి, ఎవరిని అడగాలి, వేయాలి, ఏం అర్థమవుతుంది అసలు. ఎవరికి ఎక్కువ అర్థమవుతుంది, ఎవరు చేసేటోళ్ళు. కోరిక ఏమైంది అలా దయ్యంగిన పట్టింది, ఇల్లంతా ఆగమాగం చెప్తా అంటే అని నాగ కొడతాంది. ఏమైంది కోరికి ఇలా? ఎవరిని అడిగినా ఇయ్య అని అంటారు. ఎంత వడ్డిస్తానో కూడా ఒప్పుకుంటలేరు. అసలు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నేను ఎవరికి చెప్పుకోలేకపోతాను, ఎవరిని అడగలేకపోతాను, ఏం అర్థమవుతలేదు అసలు.